నమో డ్రోన్ దీదీ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ కింద లాంచ్ చేశారు. లైక్ డిఏవై ఎన్ఆర్ఎల్ఎం అంటాం, దీన్ దయాల్ అంత్యోదయ యోజన. దానిలోనే నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. సో దీని కింద నమో డ్రోన్ దీదీ స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, భారతదేశంలో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాం, స్వయం సహాయక సంఘాలు అంటాం. సో ఈ స్వయం సహాయక సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి ఐడెంటిఫై చేసినటువంటి ఆ సంఘాలకు 15,000 డ్రోన్లను వారికి అందించడం. అర్థమైందా? సో చూసారా డ్రోన్. సో వారికి 15,000 డ్రోన్లను వారికి అందించడం అనమాట. సో డ్రోన్లు అందించడం అంటే ఊరికే కాదు, ఆ డ్రోన్ ద్వారా వాళ్ళు రెవెన్యూని జనరేట్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? సో నమో డ్రోన్ దీదీ స్కీమ్ ద్వారా ఏంటి అంటే, ఐడెంటిఫై చేసినటువంటి స్వయం సహాయక సంఘాలకు, మహిళా సంఘాలు ఏవైతే మనకి రూరల్ ఏరియాస్లో ఉంటాయో ఆ మహిళా సంఘాలకు యొక్క డ్రోన్స్ని ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. ఆ డ్రోన్స్ వల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే, రకరకాలుగా మనం వాడుకోవచ్చు ఆ డ్రోన్స్ని. లైక్ పొలాలలో, సో అగ్రికల్చర్ ఫీల్డ్స్లో ఫెర్టిలైజర్స్ని సో ఎరువులను కానీ పురుగుల మందులు కానీ జల్లడానికి మనము వాడుకోవచ్చు. అదే డ్రోన్స్ను మనము గూడ్స్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకెళ్ళడానికి యూజ్ చేయవచ్చు. సో ఇవన్నీ కూడా బెనిఫిట్స్ ఉన్నాయి. సో అట్లా ఈ బెనిఫిట్స్ ద్వారా రెవెన్యూ జనరేట్ చేసి లక్షాధికారులుగా ఈ యొక్క మహిళలను మార్చేటువంటి ఉద్దేశమే నమో డ్రోన్ దీదీ అనేటువంటి స్కీమ్. అర్థమైందా? సో ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది అంటే, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ వారు ఈ యొక్క స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ స్కీమ్ వల్ల బెనిఫిట్ అయింది తెలంగాణలో మనం చూసుకుంటే, లైక్ 7,58,693 మంది మహిళలు ఈ స్కీమ్ ద్వారా లక్షాధికారులు అయ్యారని చెప్తా ఉంది రిపోర్ట్.